టీడీపీలో యనమల స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. 1983 నుండి 2004 వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా యనమల రామకృష్ణుడు గెలిచారు. 2009లో తొలిసారి ఓటమి చెందిన ఆయనకు కీలక పదవులిచ్చింది టీడీపీ. అయితే ఈసారి ఎమ్మెల్సీ స్థానంలో ఆయనను కొనసాగించలేడు. దాంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్కి ఫుల్ స్టాప్ పెట్టినట్టే అయింది. అయితే ఇప్పుడు టీడీపీని చినబాబు ప్రక్షాళన చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇక మీదట సీనియర్స్ కంటే జూనియర్స్కే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తోంది. ఇక ఈ సీట్ల వ్యవహారాలన్నీ కూడా చినబాబు చూసుకుంటూ ఉండడంతో సీనియర్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు మాట కన్నా లోకేష్ మాటకే అందరూ ఎక్కువగా విలువిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే యనమల ఫ్యామిలీ నుంచి ఆయన కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యేగా, అల్లుడు పుట్ట మహేష్ ఏలూరు ఎంపీగా, వియంకుడు పుట్ట సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. యనమల కూడా టీడీపీ అనేదాన్ని తన సొంత పార్టీలా భావించేవారు. ఇక చంద్రబాబుకు ఆయన అత్యంత కష్ట సమయాల్లో ఎంతో దగ్గరగా ఉండి సాయం చేశారు. ఇక ఇప్పుడు తనకు పదవి రాకపోయేసరికి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్గా ఆయన బీసీ కోటాలో తనకు రాజ్యసభ సీటు ఆశించారు. తనకు వస్తుంది అనుకున్నారు కానీ రాకపోయేసరికి అధ్యక్షుడికి లేఖ రాశారు. అలాగే కాకినాడ సెజ్ విషయంలో కూడా ఆయన టీడీపీ వ్యవహార శైలి మీద అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆయన మీద టీడీపీ అటెన్షన్ అనేది కొంత తగ్గినట్లే కనిపించింది. ఇకపోతే ఆ పార్టీలోని కొంతమంది శ్రేణులు కూడా యనమల మీద కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఆల్రెడీ ఆ ఫ్యామిలీ నుంచి 3 పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ యనమలకు సీట్ ఇస్తే మిగతా వాళ్లకు కోపం రాదా? వాళ్లందరి పరిస్థితి ఏమిటి అనే టాక్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కొత్త వాళ్లకే అవకాశం ఇస్తున్నారని, టీడీపీ మీద ఆ ఫ్యామిలీకే పెద్దపీట వేస్తున్నారని మచ్చపడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారని అంటున్నారు. క్యాబినెట్లోకి యనమలను తీసుకోకపోవడం చూస్తుంటే ఇక యనమల ఫ్యూచర్కి ఇక్కడితో బ్రేక్ పడినట్లే అయింది. అయితే యనమల మాత్రం ఆశ వదులుకోవడం లేదు. పార్టీ తనకు 2027లో ఖాళీ అయ్యే 23 ఎమ్మెల్సీ స్థానాల్లో తనకు చోటు కల్పిస్తారని ఆశతో ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో.